జూన్ 4న వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినం అని చెప్తున్నారు. వారికి వెన్నుపోటు గురించి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. రాష్ట్ర ప్రజలకి 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, ఎలక్షన్లప్పుడు పాదయాత్ర అప్పుడు అమరావతి రైతుల కళల్లో ఆనందం చూస్తానని, అదేవిధంగా అమరావతిని సింగపూర్ కంటే బ్రహ్మాండంగా రాజధాని కడతానని చెప్పి అధికారంలో రాగానే 3 రాజధానులని చెప్పి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పోలవరాన్ని నేను బ్రహ్మాండంగా చేస్తాను, నేను పూర్తి చేస్తానని చెప్పి ఒక్క ఇటుకరాయి కూడా పెట్టకుండా దాన్ని డయాఫ్రమ్ వాళ్ళని నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా వెన్నుపోటు పొడిచాడు. అదేవిధంగా రాష్ట్రంలో నేను డెవలప్ చేస్తాను, నేను వచ్చి బ్రహ్మాండమైన శాంతి భద్రతలు చేస్తానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను ఉన్నప్పుడు సుధాకర్ లాంటి ఎస్సీ క్యాండిడేట్లు కూడా, డాక్టర్లు కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మనం ఉందో చూసాం. ఆ విధంగా వెన్నుపోటు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి ఈ కూటమి గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు. వాళ్ళు ఇప్పటికైనా ప్రజల సమస్యల మీద పోరాడితే మంచిదని భావిస్తున్నాను.